శ్రీదేవి బాహుబలిలో నటించడానికి ఎందుకు నిరాకరించింది లేదా రెమ్యునరేషన్ డీల్ కుదరక అనేదే టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విచిత్రం ఏంటంటే తమిళ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన చిత్రం పులి అక్టోబర్ 1, 2015లో రిలీజ్ అయితే అందులో శ్రీదేవి హన్సికాకు తల్లిగా రాజమాతగా నటించింది. మరి అదే సంవత్సరం జూలైలో విడుదలైన బాహుబలి పార్ట్ 1లో నటించడానికి ఇష్టపడలేదు. మరి రెండు చిత్రాల షూటింగ్లు ఒకే టైంలో జరిగాయి. మరి పులికి బాహుబలికి ఆమెకు కనిపించిన తేడా ఏమిటి? దీనికి ప్రధాన కారణం శ్రీదేవికి మొదటి నుంచే తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే చిన్నచూపే. శంభుదేవన్ ఒక చెత్త కథ చెప్పి ఆమెను ఒప్పిస్తే తమిళ డైరెక్టర్ కదా అని ముంబై నుంచి పరిగెత్తుకు వచ్చింది. అదే రాజమౌళి లాంటి డైరెక్టర్ గొప్ప స్టోరీ చెప్తే బాహుబలి ఏదో పనికిరాని సినిమాలా పోజుకొట్టింది. శ్రీదేవి తీరు మొదటి నుంచే ఇలాగే ఉండేది. దానికి కారణాలు లేకపోలేదు. 1963లో శివగాసి అనే తమిళ ఊర్లో పుట్టిన శ్రీదేవి తండ్రి అయ్యప్పన్ ఒక తమిళతను, తల్లి రాజేశ్వరి తెలుగు ఆవిడ. తండ్రి శ్రీదేవి చిన్నప్పటి నుంచే తమిళ గొప్పతనం నూరిపోసేవాడు. అలాగే తెలుగు వాళ్ళు గొల్టీ వాళ్ళు, వేస్ట్ ఫెలోస్ అని కొట్టిపారేసేవాడు. మీ అమ్మని చూడు దేనికి పనికిరాదు అంటూ అవమానించేవాడు. ముందే పెళ్లి అయిన అయ్యప్పన్తో శ్రీదేవి తల్లి రాజేశ్వరి రెండవ భార్యగా ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేది. అలా కొంతకాలానికి వాళ్ళిద్దరూ విడిపోయారు కూడా. పొట్ట గడవడానికి కూడా లేని పరిస్థితిలో శ్రీదేవిని చైల్డ్ ఆర్టిస్ట్గా చిత్రరంగానికి పరిచయం చేసింది రాజేశ్వరి. చెన్నైలో ఉండడంతో శ్రీదేవికి తమిళ వాసన, వాతావరణం అంటే చాలా ఇష్టం. తమిళ్ సినిమా తునైవన్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఆమె మొదటి చిత్రం. దాని తర్వాత చాలా తమిళ సినిమాల్లో చేసింది. ఇక కె బాలచందర్ మూండ్రి ముడిచు, భారతీరాజా డైరెక్షన్లో వచ్చిన 16 వయదినిలే చేశాక డైరెక్టర్లంటే మా నాన్న అన్నట్టు తమిళ వాళ్లే అని అభిప్రాయపడేది శ్రీదేవి. పెద్దయ్యాక తెలుగు సినిమాలు చాలానే చేసినా ఎక్కువగా ముసలి హీరోలతోనే చేసింది. ఉదాహరణకు 1977లో వచ్చిన అడవి రాముడులో హీరోయిన్గా వేసినప్పుడు ఆమె వయసు 15 ఏళ్ళు. ఆ చిత్ర హీరో ఎన్టీఆర్కు 55 ఏళ్ళు. ఇక ప్రేమాభిషేకం విషయంలో కూడా ఏఎన్ఆర్తో అదే జరిగింది. అంతా ముసలివాళ్లే. అంత ముసలి హీరోలతో తన్ను ఎలా నటింపజేస్తున్నారు ఈ తెలుగు డైరెక్టర్లు అని తన తల్లితో తెగ వాపోయేది శ్రీదేవి. తర్వాత తెలుగులో మంచి మంచి చిత్రాలు చేసినా తెలుగు సినిమా మీద ఉన్న చిన్న చూపు మాత్రం ఇప్పటికీ ఆమెకు పోలేదనే చెప్పాలి. ఇక హిందీ సినిమాలోకి వెళ్ళాక తల్లి లాంటి తమిళ్, తెలుగు సినిమా ఇండస్ట్రీని పూర్తిగా మర్చిపోయింది. శ్రీదేవి ఎటొచ్చి రీఎంట్రీ విషయంలో తమిళ వాళ్లే బెటర్ అనుకుంది కాబోలు. పులి లాంటి చెత్త సినిమాలో చేసింది. తెలుగు వాళ్ళు వేస్ట్ అనుకొని బాహుబలి లాంటి గొప్ప సినిమాలో అవకాశాన్ని పోగొట్టుకుంది. కళాకారులకు ఇలాంటి భాషా భేదాలు ఉండకూడదనే కనీస జ్ఞానం శ్రీదేవికి లేకపోవడం అందరూ బాధపడాల్సిన విషయం.